భారత్ చేతిలో చావు దెబ్బతిని ఆఫ్ఘనిస్తాన్ని ఎదుర్కోలేక పాకిస్తాన్కు ప్రస్తుతం పిచ్చి పట్టినట్టుగా ఉంది. అందుకే పాకిస్తాన్ నేతలు ప్రస్తుతం మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ నేతలు ఏమన్నారో చూసాం కదా. భారత్ను లేపేస్తాం, భారత ప్రధానిని లేపేస్తామన్నారు. అన్ని దేశాలకు తిరిగి కాళ్ళు పట్టుకుని మన కాళ్ళు కూడా పట్టుకుని యుద్ధాన్ని ఆపించుకున్నారు. ఇప్పుడేమంటున్నాడో తెలుసా? పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏమంటున్నాడో తెలుసా? అవసరమైతే భారత్తోనూ ఆఫ్ఘనిస్తాన్తోనూ రెండు దేశాలతోనూ ఏకకాలంలో యుద్ధం చేస్తామని అంటున్నాడు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. అంతకుముందు పాకిస్తాన్ మంత్రులు మాట్లాడిన పిచ్చి మాటలను చూసాం, నవ్వుకున్నాం, తగిన బుద్ధి చెప్పాం, వదిలేసాం. పాకిస్తాన్ గడ్డపైన కొంతమంది ఉగ్రవాదులు కూడా మనకి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మన బ్రహ్మోత్సవాలకు ఆ రోజు తగిన బుద్ధి చెప్పాం. ఇప్పుడు అదిగో ఆ బాక్స్లో చూడండి, అతని పేరు ఖ్వాజా ఆసిఫ్, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. ఏమంటున్నాడో తెలుసా? మేము భారత్ని ఆఫ్ఘనిస్తాన్ని రెండు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేస్తామని అంటూ ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ మేము శాంపుల్గా ఆపరేషన్ సింధూర్, ఆఫ్టర్ ఆల్ అని కాదు, మేము మీకు మీ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికి మేము ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేస్తేనే మీరు తట్టుకోలేక విలవిల్లాడిపోయారు. మీ అనుస్థావరాలన్నీ వణికిపోయాయి, మీ ప్యాంట్లు తడిచిపోయాయి. ఏకంగా ఇప్పుడంట భారత్ ఆఫ్ఘనిస్తాన్తో రెండు దేశాలతోనూ ఏకకాలంలో యుద్ధం చేస్తారట. మరి మొన్న అమెరికాతో, చైనా, సౌదీ అరేబియా వీటి సహకారంతో వచ్చిన IMF నిధులు ఆయుధాలు కొనడానికి ఏమైనా వాడుకున్నారా? అఫ్కోర్స్ ఆయుధాలు కొనడానికి వాడుకుంటారు, కానీ పాకిస్తాన్కి అంత ధైర్యం ఉందా? ఆఫ్టర్ ఆల్ బాబు ఆసిఫ్, ఖ్వాజా ఆసిఫ్, మాతో ఆఫ్ఘనిస్తాన్తో ఏకకాలంలో అవసరం లేదు, ఒక్క ఆఫ్ఘనిస్తాన్ని ఇప్పుడు ఎదుర్కొని చూపించి చాలు, ఒక్క ఆఫ్ఘనిస్తాన్ని ఎదుర్కొని చూపించి చాలు అని చాలామంది అంటూ ఉన్నారు. ఒక పక్క బలూచిస్తాన్ని ఎదుర్కోలేక సొంత పౌరులను పొట్టన పెట్టుకుంటే ఈ ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నాడు అంటే ఏకకాలంలో భారత్తోనూ ఆఫ్ఘనిస్తాన్తోనూ యుద్ధం చేస్తామంటున్నాడు. అందుకే పాకిస్తాన్ నేతలకు ఇప్పుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మనం చూసాం, పాకిస్తాన్ పార్లమెంట్లో బాబోయ్ మా కడుపులు ఎండిపోతూ ఉన్నాయి, బాబోయ్ మా సైనికులు అభద్రతాభావంలో ఉన్నారు, బాబోయ్ మా దేశ పౌరులు ఏమైపోతారో తెలీదు, ఈ షహబాజ్ షరీఫ్ పిచ్చి పట్టినట్టుగా ఉంది, భారత్తో అనవసరంగా యుద్ధం చేశాడు అని ఆ దేశంలో కొంతమంది పార్లమెంట్ సభ్యులు అన్న మాటలు మనం విన్నాం కదా. అదే సమయంలో మునీర్, ఆసిఫ్ మునీర్ వాళ్ళ ఫ్యామిలీని ముందుగానే దేశం దాటించేసి తను కూడా భారత్తో పూర్తిస్థాయి యుద్ధానికి దిగాల్సి వస్తే తను కూడా దేశం దాటేద్దాం అనుకున్నాడు కదా. మనం వదిలిన బ్రహ్మోస్ దెబ్బకు ప్యాంట్లు తడిచిపోయి ఆ షహబాజ్ షరీఫ్ వణికిపోతూ ఉంటే సైనికులు పాపం చుట్టూ పట్టుకొని కింద బంకర్లోకి తీసుకువెళ్ళారు కదా. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏకకాలంలో భారత్ పైన, పాకిస్తాన్ పైన, రెండు దేశాలపైన యుద్ధం చేస్తాడంట. బాబు ఖ్వాజా ఆసిఫ్, బలూచిస్తాన్ని ఆపుకో ముందు. బలూచిస్తాన్ మీ దేశంలో అప్పుడే ఒక ముక్క ఎగిరిపోయింది. మీ దేశంలో 42% భూభాగం ఉన్న బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నామంది ఒక ముక్క ఎగిరిపోయింది. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆల్రెడీ మీ పౌరులే TTP నేతలకు సాయం చేస్తూ ఉన్నారు. మీరు ఆఫ్ఘనిస్తాన్తో గోక్కున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీకు బాగా బుద్ధి చెప్తోంది. దీంతో పాకిస్తాన్కి పాపం మతి భ్రమించింది. పాకిస్తాన్ నేతలకు మతి భ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నిజంగా సపోజ్ భారత్తోనూ ఆఫ్ఘనిస్తాన్తోనూ పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వస్తే, అదిగో చూడండి ఒకసారి, ఆ పైన ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్లో చూడండి ఒకసారి, ఇటువైపు ఉన్నది భారతదేశం, మధ్యలో రెండు కలర్స్లో కనిపిస్తుంది కదా. ఆ రెండు కలర్స్లో కనిపిస్తున్నది బలూచిస్తాన్ ఒకటి, పాకిస్తాన్ మిగిలిన భూభాగం, ఆ పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆ మధ్యలో ఉన్నదే డ్యూరెంట్ లైన్, ఆ బ్లాక్లో లైన్ ఉంది కదా, 2600 కిలోమీటర్ల సరిహద్దు. ఆ బలూచిస్తాన్ నేతలు ఇప్పుడు బహుశా ఆఫ్ఘనిస్తాన్కే సపోర్ట్ చేయొచ్చు పాకిస్తాన్తో యుద్ధం వస్తే. ఇటు భారత్తో యుద్ధం వస్తే ఆఫ్టర్ ఆల్ మాకు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మాతో మళ్ళీ మీరు పెట్టుకుంటే సింపుల్గా ఆపరేషన్ సింధూర్ 2.0ని మళ్ళీ మీకు పరిచయం చేస్తే మీరు ఒక్కొక్క నేత, ఒక్కొక్క సైనికులు, మీ సైనికులు ఏ దేశం పారిపోతారో, ఎలా పారిపోతారో అవకాశం లేకుండా పారిపోతారు. బహుశా మీరు అరేబియా సముద్రంలో దూకి ఎటైనా పారిపోవాల్సి ఉంటుంది. ఒక్కసారి చూడండి, పైన ఆఫ్ఘనిస్తాన్, కింద ఇండియా.
ఈ రెండు దేశాలతో ఏకకాలంలో అంట. నిజంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్నే తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ అటు ఇటు కలిపి నిజంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందా? పాకిస్తాన్ మ్యాప్లో ఉండగలుగుతుందా? ఇప్పటికే పాకిస్తాన్ మ్యాప్ మారిపోయింది. బలూచిస్తాన్ మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నామని బలూచిస్తాన్ అన్నప్పుడు ఆ మ్యాపే మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. అఫ్కోర్స్ యుఎన్ఓ ఇంకా దాన్ని అధికారికంగా అంగీకరించదు కాబట్టి అధికారికంగా అంగీకరించదు. ఇప్పుడు కూడా యునైటెడ్ నేషన్స్ అంటూ, ఐక్యరాజ్య సమితి అంటూ ఉంది, అయ్యో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రెండు శత్రుత్వాలు మానండి, హింస పెరిగిపోతుంది, మీ దేశ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు, మీ దేశ సైనికుల కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి, క్షతగాత్రులు అయిపోతున్నారు, శత్రుత్వాన్ని ఆపండి అని ఐక్యరాజ్య సమితి అంటుంది. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ మీద కక్ష పెంచుకుంది. ఎందుకంటే సహజంగా పాకిస్తాన్ బుద్ధి అదే కదా, మన దేశం నుంచి విడిపోయిన పిల్లకాకి ఈ పాకిస్తాన్ మన కాశ్మీర్ కావాలని ఏ విధంగా మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించి మారణహోమాన్ని సృష్టించాలని అనుకుంటూ ఉందో అటు ఆఫ్ఘనిస్తాన్పై కూడా పాకిస్తాన్ కన్నేసింది. 2021లో అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత, నాటో దళాలు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మొత్తం క్యాప్చర్ చేయాలని అనుకుంది. కానీ తాలిబాన్లు అలాంటి అవకాశాన్ని పాకిస్తాన్కి ఇవ్వలేదు. వాళ్ళ సార్వభౌమాధికారాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటే దానిపై కుట్ర పెంచుకుని అటు ఆఫ్ఘనిస్తాన్తో కొట్లాడుతోంది, ఇటు భారతదేశంతో కవింపు చర్యలకు దిగుతోంది. రెండు దేశాలు ఏకకాలంలో వచ్చిన రెండు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేస్తూ ఉంటుంది. ఎలా యుద్ధం చేస్తారబ్బా అని అడిగితే దానికి మా దగ్గర ఒక పెద్ద వ్యూహం ఉందని అంటుంది ఈ పాకిస్తాన్. బహుశా వాళ్ళ దగ్గర ఉన్న వ్యూహం ఏమై ఉంటుంది, ఈ మున్నీర్ ఎటో పారిపోతాడు ఏదో వాళ్ళకి అవకాశం ఉన్న దేశానికి, ఈ షహబాజ్ షరీఫ్ ఏదో బంకర్లో దాక్కుంటాడు, ఇక సైనికుల పాపం తలో దిక్కు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సైనికులను ప్యాంట్ లోడదీసి పర్ర లాక్కెళ్ళి వాళ్ళ దగ్గర బందీలుగా పెట్టుకున్నారు. వాళ్ళు విడిపించుకోవటానికి ఎలాగో తెలియక బాబా ఆఫ్ఘనిస్తాన్ ఒక 48 గంటల పాటు ఆగునాయినా, ఒక కాల్పుల విరమణ పాటిద్దాం, చర్చించుకుందాం, మా సైనికులు వదిలే అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అడుగుతోంది. అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అధునాతన ఆయుధాలు లేకపోయినా పాకిస్తాన్కు మాత్రం చుక్కలు చూపెడుతోంది. ఇప్పుడు పాపం మతి భ్రమించిన ఆ రక్షణ శాఖ మంత్రిని ఒక టీవీ వాళ్ళు పిలిచారు. టీవీ వాళ్ళు పిలిచి ఖ్వాజా ఆసిఫ్ గారు మీరు ఆల్రెడీ ఇప్పుడు మొన్నటి వరకు భారత్ చేతిలో చావు దెబ్బతిన్నారు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఎలాంటి చావు దెబ్బతింటారో భయం వేస్తుందా అంటే పాపం గంభీరాలిపోయాడు. మేము ఆఫ్ఘనిస్తాన్కి తగిన బుద్ధి చెప్తాం, బాల్ ఆఫ్ఘనిస్తాన్ కోర్టులో ఉంది, వాళ్ళు 48 గంటల తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని. ఒకవేళ భవిష్యత్తులో ఈ దేశం భారతదేశంతో కూడా ఏదైనా పరిస్థితి వస్తాయేంటి అంటే అప్పుడు పాపం ఈ ఖ్వాజా ఆసిఫ్ గారు ఏమంటున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ భారత్ రెండు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేయగల సత్తా మాకుంది అని అంటున్నాడు. ఎలా చేస్తారు ఖ్వాజా ఆసిఫ్ గారు అని అడిగితే మా వ్యూహం మాకుంది అని అంటున్నాడు. పాపం అనుకుని ఉంటారు, ఇంటర్వ్యూ చేస్తున్న ఆ టీవీ ఛానల్ రిపోర్టర్ అనుకుని ఉంటాడు. పాపం ఖ్వాజా ఆసిఫ్ గారికి మతి భ్రమించినట్టుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ దెబ్బతోనే ఈ సైనికులకు వీళ్ళందరికీ, ప్రధానికి, మున్నీర్కి, ఈ రక్షణ మంత్రికి వీళ్ళందరికీ మతి భ్రమించినట్టుంది. అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో తలగొక్కున్నాడు, రెండిట్లతోనూ ఏకకాలంలో యుద్ధం చేస్తాం అనుకున్నాడు అనుకుని ఉంటాడు బహుశా, నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది నాకు కొంచెం కామెడీగా అనిపించింది. ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆఫ్ఘనిస్తాన్ని భారత్ని ఏకకాలంలో యుద్ధం చేస్తామంటే నాకు కామెడీగా అనిపించింది, నవ్వు వచ్చింది. బహుశా ప్రపంచ దేశాలు కూడా ఈ పాకిస్తాన్ చూసి ఇలాగే నవ్వుకుంటాయి. అందుకే ఈ వార్తను నేను మీకు ఒక్క రకమైన వ్యంగ్యంగానే చెప్పాలనుకున్నాను. మీకేమనిపిస్తుంది? ఒక్క ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ డైరెక్ట్ ఎదుర్కోగలదు అనిపిస్తుందా? ఎందుకంటే బహుశా ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్గా పాకిస్తాన్ మీద యుద్ధం చేయకపోయినా వాళ్ళ యుద్ధ రీతి ఉంటుంది, ఎటువైపు నుంచి ఎటు దూరెళ్ళి పాకిస్తాన్ని పీక పట్టుకుంటారో తెలియని పరిస్థితి ఉంటుంది. నిజంగా ఆఫ్ఘనిస్తాన్ సేనలు టార్గెట్ చేస్తే, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నిజంగా టార్గెట్ చేస్తే పాకిస్తాన్ ప్రధాని కూడా వాళ్ళ టార్గెట్లోనే ఉంటాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడు కొంచెం ప్రపంచంతో కలుస్తున్నారు పాపం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. మనం కూడా అక్కడ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద పట్టు సాధించాలి అనుకుని భంగపడ్డాము, అటు ఆ దేశం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి భారత్తో స్నేహస్థానం అందిస్తోంది, ఇప్పుడు మన పని ఎలాగబ్బా అనుకున్నారు ఈ పాకిస్తాన్ నేతలు. అందుకే ఒక కొత్త పల్లవి ఎందుకున్నారు. ఏమన్నాడో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ పరోక్షంగా యుద్ధం చేస్తోంది, భారత్ కోసం ఆఫ్ఘనిస్తాన్ పరోక్షంగా యుద్ధం చేస్తోంది, ఆఫ్ఘనిస్తాన్ మాపై చేస్తున్న యుద్ధం భారత్ కోసం చేస్తున్న యుద్ధం అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. దానికి మనం కూడా మంచి కౌంటర్ ఇచ్చారు, మన వాళ్ళు మంచి కౌంటర్ ఇచ్చారు.
ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి అని, వాళ్ళ భూభాగంలో ఉన్న భూభాగాన్ని వాళ్ళ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం దీన్ని భారత్ కంటకట్టే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు ఇంతే కదా అని మన వాళ్ళు కూడా మంచి గట్టి కౌంటరే ఇచ్చారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది చూడండి ఒకసారి. మళ్ళీ మీకు మ్యాప్ని చూపిస్తాను. అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారతదేశం, మధ్యలో పాకిస్తాన్. అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారత్, మధ్యలో పాకిస్తాన్. రెండు దేశాలతో పాకిస్తాన్ పెట్టుకుంటే ఏకకాలంలో యుద్ధం చేయగలుగుతుందా? ఖచ్చితంగా చేయలేదు. మరి వీళ్ళు ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. మొన్న కూడా మనం చూసాం ఆపరేషన్ సింధూర్ సమయంలో మా దగ్గర అనుభవాలు ఉన్నాయి, మేము ప్రధాని లేపేస్తాం, మేము వాళ్ళ సరిహద్దులను లేపేస్తాం, కాశ్మీర్ని పట్టుకుపోతాం, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. ఇప్పుడు ఆ పిచ్చి ఇంకొంచెం భ్రమించి ఆఫ్ఘనిస్తాన్ మీద రాళ్ళేశారు. ఆఫ్ఘనిస్తాన్ తోటాలకు వీళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ అధునాతన ఆయుధాలు ఉన్నప్పటికీ నిజానికి పాకిస్తాన్ దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయి. సైనిక పరంగా మంచి స్ట్రాంగ్ అయిన దేశం. అటు అమెరికా, ఇటు చైనా, అటు తుర్కీ వీళ్ళు పంపించినటువంటి ఆయుధాలతో ఆయుధ సమృద్ధి కలిగిన దేశం. కానీ ఆఫ్ఘనిస్తాన్ అంత ఆయుధాలు లేని దేశం. అయినా కూడా పాకిస్తాన్కి చుక్కలు చూపెడుతోంది. ఇప్పుడు రెండు దేశాలతో పెట్టుకుంటాడంట పాపం ఈ ఖ్వాజా ఆసిఫ్. అదిగో మొదటి బాక్స్లో చూస్తున్న వ్యక్తే ఖ్వాజా ఆసిఫ్. అతను మాట్లాడుతున్న మాటలే, మేము భారత్తోనూ ఆఫ్ఘనిస్తాన్తోనూ రెండు దేశాలతోనూ ఏకకాలంలో యుద్ధం చేస్తామని అంటూ ఉన్నాడు. నాకైతే ఆ మాటలు వింటే నవ్వు వస్తుంది, కామెడీగా అనిపిస్తోంది. నాకు ఆ మాటలు కామెడీగా అనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి భారత్ ఆఫ్ఘనిస్తాన్ రెండిట్లతోనూ ఒకేసారి వేసేస్తామనే మాటలు మాట్లాడుతున్న మాటలు మీకేమనిపిస్తోంది? ఇది పాకిస్తాన్ తన అంతానికి తనే దారి తీసుకుంటున్న పరిణామాలుగా నాకు అనిపిస్తోంది. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇండియాను ఆఫ్ఘనిస్తాన్ను ఒకేసారి ఎదుర్కొనే దమ్ము పాకిస్తాన్కి ఉందా అంటే అబ్బో ఈ 8% ఎక్కడి నుంచి వస్తారో నాకు అర్థం కాదు. 8% మంది ఉంది అంట. ఏంటి ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ని ఏకకాలంలో పాకిస్తాన్ ఎదుర్కొనే దమ్ము, ఆఫ్ఘనిస్తాన్ని భారతదేశాన్ని ఏకకాలంలో ఎదుర్కొనే దమ్ము పాకిస్తాన్కు ఉందా? ఇది ఇంకా విడ్డూరంగా ఉందబ్బా. ఈ 8% మంది ఎవరై ఉంటారు? బహుశా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాక్ పై అభిమానం ఉన్న వాళ్ళు అయ్యుండి ఉంటారు. 8% మంది నో అని 92% మంది అన్నారు. నిజం, నేను కూడా నో. ఆ ఇండియా ఆపరేషన్ సింధూర్ని చూపిస్తేనే వాళ్ళ కిరాణా హిల్స్ గుర్తుంది కదా, ఎంతమంది గుర్తుంది? కిరాణా హిల్స్లో వాళ్ళ అణుస్థావరాన్ని దాచారు. దానికి దగ్గరలో ఉన్న ఒక్క వాళ్ళ స్థావరాన్ని మన బ్రహ్మోస్ వెళ్ళి టచ్ చేస్తే వాళ్ళ ప్యాంట్లు తడిచిపోయాయి. అమెరికా దగ్గరికి పరిగెట్టి మా అణుబాంబులకి అణుస్థావరాలకి ఏదైనా నష్టం కలిగితే మీరే కదా సాయం చేయాలి బాబు ట్రంప్ గారు అని బతిమాలి వాళ్ళ కాలు పట్టుకుని తీసుకొచ్చారు. చైనా కాలు పట్టుకున్నారు, ఇందులో మేము కలగ చేసుకోమన్నారు. వాళ్ళు కొన్ని ఆయుధాలు ఇచ్చారు. టర్కీ నుంచి ఒక విమానాన్ని పంపించారు, ప్రత్యేక విమానాన్ని. అప్పుడు చూసాం కదా మనం వాళ్ళ అణుస్థావరాన్ని టార్గెట్ చేసుకోకుండా ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని కొడితేనే వాళ్ళ ప్యాంట్లు తడిచిపోయాయి. ఇప్పుడు ఏదైనా పరిణామాలు వస్తే అటు ఆఫ్ఘనిస్తాన్ని ఇటు భారత్ను ఒకేసారి ఎదుర్కొంటామని అంటున్నాడు. నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో బలూచిస్తాన్ సేనలకి బాగా రెక్కలొచ్చి పాకిస్తాన్ సైనికుల మీద ఎదుర్కొంటూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళంతా భారత సరిహద్దుకు తీసుకొచ్చి ఇక్కడ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు పాపం మన షహబాజ్ షరీఫ్ గారికి, మున్నీర్ అయితే పారిపోదామని అనుకున్నాడు. ఇప్పుడు ఈ రక్షణ శాఖ మంత్రికి తల బాగా బొబ్బి కట్టినట్టుంది, మతి బాగా భ్రమించినట్టుంది. అందుకే వీళ్ళు గాల్లో అంటే పడుకుని కలలు కంటుంటారేమో బహుశా. వీళ్ళు కళ్ళు మూసుకొని నేను భారత్ని కొట్టేస్తున్నాను, నేను ఆఫ్ఘనిస్తాన్ని కొట్టేస్తాను అని కలలు కంటూ ఉంటుంటారనమాట. అందుకే అంటున్నాడు ఈ కలవాట్లు అంటాం కదా, కలవాట్లలో వాళ్ళు ఏం పలుకుతారో తెలీదు. సో ఈ కలవాట్లు పలుకుతున్నాడు. అది కూడా ఒక టీవీ ఛానల్లో ప్రపంచం మొత్తం చూస్తూ ఉండగా ఆఫ్ఘనిస్తాన్ని భారత్ని ఏకకాలంలో యుద్ధం చేస్తామంటున్నాడు ఈ ఖ్వాజా ఆసిఫ్. మీరేమనుకుంటున్నారు? ఈ ఖ్వాజా ఆసిఫ్ మాటలైతే నాకు ఒక పాకిస్తాన్ కమెడియన్ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. పాకిస్తాన్ కమెడియన్ ఖ్వాజా ఆసిఫ్, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కమెడియన్ ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతున్న మతి భ్రమించిన మాటలుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అటు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై ఉన్నటువంటి ఆశతో, వాళ్ళ విస్తరణ కాంక్షతో, వాళ్ళు ఆక్రమించుకోవాలి అనే దురాశతో, ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకోవాలి దురాశతో
ఆఫ్ఘనిస్తాన్ కెలికింది మీరు, ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది మీరు, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్నది మీరు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎదుర్కోలేక మా దేశంలో ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నారు, అది భారత్ ప్రేరేపితం జరుగుతోంది అని ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఈ ఖ్వాజా ఆసిఫ్. ఈ ఖ్వాజా ఆసిఫ్ మాటలు వింటే మీకు ఏమనిపిస్తుంది? నిజంగా పాకిస్తాన్ రెండు దేశాలు ఎస్ యుద్ధం చేయగలిగింది. ఎలా అంటే మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో మనల్ని ఏమన్నారు వీళ్ళు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఏదైనా వచ్చిందంటే మేము అణుబాంబు వేస్తాము అని. కానీ మనం ఏమంటాం, మేము ఏ దేశం పైన తొలుత అణుబాంబుని వెయ్యము అని. కోర్స్ మా విధానాన్ని నిర్ణయాన్ని ఏదైనా విషయంలో మేము మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోగలమని సంకేతాలు ఇచ్చాం. కానీ మనం ఏ దేశం పైన మొదట అణుదాడి చెయ్యం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మా దేశం మీదకి దండెత్తొస్తే ఏమీ చేయలేని పరిస్థితుల్లో చేతులు కట్టేసుకోవాల్సి వస్తే మేము అణుబాంబులు వేసి మూసి కూర్చుంటామని ఈ పాకిస్తాన్ నేతలు పనికి మాలిన మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే ఒకవైపు నుంచి భారత్ను ఎదుర్కోవడం ఎలా, ఒకవైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ గట్టి కొడుతుంది, దీంతో బాగా తలపోటు వస్తుంది పాపం వీళ్ళకి, దీంతో బాగా పిచ్చి పట్టి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అదిగో ఆఫ్ఘనిస్తాన్ అటు నుంచి, ఇటు భారతదేశం ఇటు నుంచి. మనం ఏ దేశం పైన యుద్ధాన్ని కోరుకోం, ఈవెన్ పాకిస్తాన్ పై కూడా మనం యుద్ధాన్ని కోరుకోం. మనం ఆ పాకిస్తాన్తో, ఎందుకంటే పిచ్చిక కదా, పిచ్చికంత ఉంటుంది కదా, కాబట్టి మనం యుద్ధాన్ని కోరుకోం. దాని మానాన్ని అది బతుకుతూ మనతో స్నేహంగా ఉంటే ఓకే. కానీ మన పీఓకే మనకు కావాలి. ఏదో ఒకరోజు ఖచ్చితంగా మన పీఓకే మనకి ఖచ్చితంగా వస్తుంది. మన పీఓకేని మనం స్వాధీనం చేసుకుని తీరుతాం. కానీ ఈలోపు పాకిస్తాన్ ఉంటుందో ఉండదో, ఒకవైపు బలూచిస్తాన్ విడిపోయింది, ఖైబర్ పఖ్తూన్ఖా వెళ్ళిపోతుంది, ఇప్పుడు పెట్టుకోక ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకుంది. వాళ్ళు అసలే మూర్ఖులు. ఇప్పుడు వాళ్ళు ఈ రాత్రికి ఏం సమాధానం చెప్తారో, ఈ రాత్రికి ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుంది అనేది నాకు డౌట్గా ఉంది. ఈ రాత్రికే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి మధ్య ఏం జరుగుతుంది అనేది నాకు ఒక డౌట్గా ఉంది. మరి చూద్దాం రేపు తెల్లారేటప్పటికి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో. నాకైతే ఏదో యుద్ధం జరిగిపోవాలి, వాళ్ళు వీళ్ళు మరణాలు సంభవించాలని నేను కోరుకోవట్లేదు. కానీ పాకిస్తాన్కి మాత్రం తగిన బుద్ధి జరగాలని కోరుకుంటున్నాను. పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులు వేరు కాదు కదా. ఆ పాకిస్తాన్ సైనికులు ప్రేరేపిస్తేనే ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి ఇక్కడ మారణ హోమాన్ని సృష్టించారుగా. సో అందుకే ఈ పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండడం నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? ఈ పిచ్చి ప్రేలాపన భారత్ ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేస్తాము అన్న ఖ్వాజా ఆసిఫ్ మాటలు వింటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.